అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. వరండాలో కూర్చుని కేశవ్ పేపర్ చదువుతున్నాడు. ఈలోగా అతని భార్య రుక్మిణి వచ్చి అతనికి టీ కప్పు చేతికి ఇచ్చింది. అతను ఆ కప్పు తీసుకుంటూ, రుక్కు రాధ లెగిసిందా అని అడిగాడు. ఆవిడ అప్పుడే లెగుస్తుందా, పైగా ఈరోజు ఆదివారం అయ్యే, ఇంకా ఎప్పుడో భోజనం టైకి లెగుస్తుంది అని చెప్పింది. దానికి కేశవ్ నవ్వుకొని, సర్లే నువ్వు వెళ్ళి దాన్ని లేపకు అని చెప్పి మళ్ళీ పేపర్లో తలదూర్చాడు. పేపర్లో ఒక వార్త దగ్గర అతని చూపు ఆగింది. ఇష్టం లేని పెళ్లి చేశారని వివాహిత ఆత్మహత్య అని ఉంది. ఒక్కసారిగా అతను గత తాలూకు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. విశాఖ సాగర తీరం, సంధ్యావేళ, సాయంకాలాన సాగర తీరాన అని ఎక్కడి నుంచి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో సాంగ్ వినిపిస్తుంది. సాయంత్రం కావడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున లెగుస్తున్నాయి. అయినా ఇవేమీ పట్టకుండా ఒక అమ్మాయి సముద్రం ఒడ్డున నిల్చుని ఉంది. ఆ అమ్మాయి చీర కట్టుకోలేదు. కట్టుకుంటే రవివర్మ పెయింటింగ్లో అందంలా ఉంటుంది. పింక్ కలర్ చుడీదార్, దాని మీద వైట్ లెగ్గిన్, చెవులకి వేలాడే జుంకి, మెడలో ఆమె పసిడి వన్నెల్లో కలిసిపోయిన ఒక గొలుసు, చేతికి ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని ఉంది. ఎవరి కోసం ఎదురు చూస్తూ విసుగు చెందినట్టుగా ఉంది ఆమె ముఖం. సముద్రంలో అలలు కాళ్ళకి తగులుతున్నాయి. అయినా అవేమీ పట్టనట్టే ఉంది. ఆమె కోపంతో చేతిగోర్లు కొరుకుతూ ఎవరిని ఏదో తిడుతుంది. ఈలోగా ఒక 6 అడుగుల అందగాడు వెనక నుంచి నక్కి వచ్చి ఆమె చెలి కన్నులు తన చేతితో మూశాడు. అప్పుడు ఆమె అతని వైపు తిరిగింది. ఏంటి రాధ, రాణిగారికి కోపం వచ్చిందా? లేదు, ఇక్కడ నించుని నీరసం వచ్చింది కేశవ గారు అని చెప్పింది వెటకారంగా. అమ్మో, మేడంకి కోపం వచ్చేస్తుంది అనుకున్నా కోపం రాలేదులే అని కేశవ్ అన్నాడు. ఏంటో కేశవ్, నువ్వు రాకముందు వచ్చాక నీ పని చెప్పాలి అని పీక లోతు దాకా కోపంగా ఉన్నాను. కానీ నేను చూడగానే కోపం ఏంటి? పొద్దున నుంచి ఉన్న అలసట కూడా పోయింది. ప్రేమగా చూసుకునే భర్తని చూస్తే భార్యకి పొద్దున నుంచి కష్టపడి చేస్తున్న పనులు అలసట మొత్తం పోతుందని ఒక సర్వేలో తేలిందట. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వేణుకి ఆ రాధ చేస్తున్న పని మధ్యలో ఆపేసి మరీ వెళ్ళేదంట. ఎలాగంటే ఈ కేశవుడి కోసం ఈ రాధారాణి వస్తుంది చూడు, అలాగా. మరి నాకు నిన్ను చూస్తే అలసట పోతుందే. మరి నువ్వు నా భర్తవి కాదు కదా. భర్తని కాకపోయినా ఎప్పటికైనా నిన్ను చేసుకునేవాడిని నిన్నే కదా. అందుకు కేశవ్ నించుని కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. దానికి తోడు మన కాలేజీ నుంచి నడిచి వచ్చాను. పోనీ ఆటోలో వద్దామనుకుంటే ఆటోలో సెక్యూరిటీ ఉండదు, వద్దు అంటావు అని రాధ కొంచెం విసుక్కుంది. అందుకే చెప్పాను కాలేజీ అయ్యాక నా బైక్ మీద వెళ్దాము అని. నువ్వు వినవుగా అని కేశవ్ అన్నాడు. అమ్మో, బైక్ మీద ఎవరైనా చూస్తే ఇంకా ఏమైనా ఉందా? మొత్తం కాలేజీ అంతా టామ్ అయిపోద్ది అని రాధ అంది. 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాము. మనం ప్రేమించుకున్న విషయం నీకు నాకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. ఎందుకు ఇలా దాస్తున్నావు అని కేశవ్ అడిగాడు. ఎందుకా? రేపు మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక పెళ్లి పీటల మీద మనల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవ్వాలి, అందుకే అని రాధ చెప్పింది. నువ్వు నీ అల్లరి చిన్నపిల్లలాగా అని కేశవ్ అన్నాడు. అది సరే కానీ అసలు పాయింట్ మర్చిపోయాను. ఇంతకీ ఎందుకు సరికి అంత లేట్ అయ్యింది అని అడిగింది. అదా, మన కాలేజీలో ప్యూన్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. ఇందాక నేను నీ దగ్గరికి వచ్చేసరికి ఆవిడికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. సమయానికి ప్యూన్ కూడా లేడు. అందుకే ఆ రమేష్ గారు నేను వెళ్ళి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాము అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా ఉంది ఆవిడికి అని రాధ అడిగింది. తనకి ఆడపిల్ల పుట్టింది, ఇప్పుడు బాగానే ఉంది. అయ్యో, ఆడపిల్ల పాపం, ఆయనకి పెంచడం కష్టమే అని రాధ అంది. ఏంటి, ఆడపిల్ల పుడితే పాపమా? ఏ రోజుల్లో కూడా ఏంటి ఇంకా ఆడపిల్లని అలా చూస్తున్నారు? అయినా అలా అనే ముందు నువ్వు కూడా ఆడపిల్లవే అని గుర్తుపెట్టుకోరాదా అని కేశవ్ కొంచెం కోపంగా అన్నాడు. సారీ కేశవ్, ఇంకెప్పుడు అలా అననులే కానీ నన్ను ఇక్కడ ఎందుకు వెయిట్ చేయమన్నావో చెప్పు ముందు అని రాధ కేశవ్ని అడిగింది. కేశవ్ ఒకసారి రాధ వైపు చూసి అప్పటిదాకా సీరియస్గా ఉన్న ఫేస్లోకి నవ్వు చేర్చాడు. ఈరోజు నీ బర్త్డే కదా, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజా? ఏంటి అని రాధ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? సర్ప్రైజ్కి ఇంకా టైం ఉంది కానీ అప్పటిదాకా బీచ్ అంతా ఒక రౌండ్ వేద్దాంరా అని కేశవ్ అన్నాడు. అలా ఇద్దరు బీచ్ అంతా ఒక రౌండ్ వేసేసరికి చీకటి పడింది. పున్నమి రాత్రి అవడంతో బీచ్ చాలా బాగుంది. అప్పుడు కేశవ్ రాధా కళ్ళు మూసి, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? ఏంటి కేశవ్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. నిన్నేమీ కిడ్నాప్ చేయడం లేదులే కానీ ముందు చూసుకొని రాని కేశవ్ మెల్లగా నడిపిస్తూ అన్నాడు. కళ్ళు మూస్తే ఎలా చూసుకురాను అని రాధ అంది. అయితే మూసుకునిరా అని అన్నాడు. సరే అంది రాధ. కేశవ్ రాధని తీసుకుని లైట్ హౌస్ పైకి తీసుకువెళ్ళి కళ్ళు తెరిచాడు. పున్నమి రాత్రి, పైన ఆకాశం, కింద సముద్రం, నిండు వెన్నెల. నిజంగా అది ఒక స్వర్గంలా ఉంది రాధకి. కేశవ్ రాధ చెవి దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే రాధా అండ్ ఐ లవ్ యూ అని చెప్పాడు. రాధా, కేశవ్ ఇద్దరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరు మధ్యతరగతి నుంచి వచ్చిన వారే. బాగా చదువుకుని ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలని ఇద్దరి కోరిక. అందుకే ఇద్దరు ఫస్ట్ ఇయర్ నుంచి ప్రేమించుకున్నా ఎవరికీ చెప్పలేదు, ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఈ ఇయర్ క్యాంపస్ ఇంటర్వ్యూలో
ఇద్దరికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఒక్కసారిగా అందమైన వెన్నెలను చూడగానే రాధ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ కేశవ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని రాధ కేశవ్ని పట్టుకుని చెప్పింది. అలా ఇద్దరు బీచ్లో మొత్తం తిరిగారు. అలసిపోయి ఇద్దరు ఒక చోట కూర్చున్నారు. రాధ కేశవ్ భుజం మీద తలవాల్చింది. ఏంటి రాధా, ఏమైనా చెప్పాలా అని కేశవ్ అడిగాడు. అవును కేశవ్, ఈ వీక్ ఊరు వెళ్తున్నా, మన గురించి ఇంట్లో చెప్తాను అని అంది. సరే రాధా, నేను వీకెండ్ వెళ్తున్నా, నేను మన విషయం చెప్పేస్తాను అని కేశవ్ అన్నాడు. కేశవ్ ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అని రాధ అనుమానంగా అడిగింది. రాధా, వాళ్ళు ఒప్పుకోకపోతే ఎలాగైనా ఒప్పిద్దాం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుందాం, అంతేగాని వాళ్ళని ఎదిరించి మాత్రం పెళ్లి చేసుకోవద్దు, సరేనా అని అన్నాడు. రాధ సరే అన్నట్టు తల ఊపింది. తర్వాత కేశవ్ రాధ హాస్టల్కి కొంచెం ముందే ఆపాడు. అక్కడి నుంచి రాధ ఇంటికి వెళ్ళిపోయింది. అలా ఆ వారం ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఒక వారం రోజుల తర్వాత ఇద్దరు ఎప్పుడూ కలుసుకునే చోట్లో కలుసుకున్నారు. కానీ ఈసారి ఇద్దరి కళ్ళల్లో సంతోషానికి బదులుగా బాధ కనిపిస్తుంది. ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడకుండా అలాగే నిల్చుని ఉన్నారు. ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపిస్తుంది. వారి మధ్య మౌనం చెరపడానికి కేశవ్ రాధా అని పిలిచాడు. రాధా కన్నీళ్లు నిండిన కళ్ళతో కేశవ్ వైపు చూసింది. ఇప్పుడు ఏం చేద్దాం రాధా అని అడిగాడు. నాకేమీ తెలియట్లేదు కేశవ్, నా ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి. నా ముందున్న దారి ఒకటే కేశవ్, ఇష్టం లేని పెళ్లి చేసుకుని మా నాన్న ప్రాణం కాపాడుకోవాలి. మా నాన్న ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. మా కుటుంబాన్ని కాపాడాలి అంటే నేను ఆ పెళ్లి చేసుకుని తీరాలి. నేను నిన్ను తప్ప పక్కన ఎవరిని ఊహించుకోలేను. నువ్వు లేకుండా బతకలేను. అందుకే ఆ చచ్చేదేదో వాడిని చేసుకునే చస్తాను కేశవ్ అని రాధ కింద పడి ఏడుస్తుంది. అంటే రాధ చెంప వాచేలాగా కేశవ్ కొట్టాడు. ఆ పనికి రాధ షాక్ అయింది. రాధా, నీకు ఏం చెప్పాను? ఎన్నేళ్ళు అయినా ఇంట్లో వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుందాము అని కేశవ్ అన్నాడు. కానీ మనకు అంత టైం లేదు కేశవ్ అని రాధ అంది. తెలుసు రాధా, మీ నాన్నని రక్షించే స్తోమత నాకు లేదు. రాధా, మన కన్నవాళ్ళ రుణం తీర్చుకోవడానికి అందరికీ రాదు అని కేశవ్ అన్నాడు. మరి మీ ఇంట్లో ఏమన్నారు కేశవ్ అని రాధ అడిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు చనిపోతాము అంటున్నారు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రాధాకృష్ణుల ప్రేమ చాలా స్వచ్ఛమైనది, పవిత్రమైనది. ఇప్పటికీ ప్రేమకు చిహ్నంగా ఆ జంట గురించే చెప్పుకుంటారు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు ప్రేమికులుగానే విడిపోయారు అని కేశవ్ కొంచెంసేపు ఆగాడు. అంటే నేను కూడా రాధలాగా ప్రేమించిన వాడిని కాకుండా వేరే వాడిని చేసుకోమంటావా అని రాధ కేశవ్ కళ్ళలోకి చూస్తూ అడిగింది. కేశవ్ ఏమీ మాట్లాడలేదు. సరే కేశవ్, నేను తననే పెళ్లి చేసుకుంటాను అని రాధ అంది. పెళ్లి చేసుకోవడమే కాదు, నన్ను పూర్తిగా మర్చిపోవాలి. తనతో నీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అలా అని మాట ఇవ్వు రాధా అని కేశవ్ చెయ్యి ముందుకు చాపాడు. రాధ మాట ఇవ్వడానికి కొంచెం ఆలోచించింది. రాధా, మనం ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నాము అని కేశవ్ అడిగాడు. 5 ఏళ్లుగా అని రాధ చెప్పింది. కానీ నిన్ను మీ అమ్మా నాన్న నిన్ను 20 ఏళ్లుగా ప్రేమించారు, పెంచారు. వాళ్ళ కోసమైనా నన్ను వదిలేయి రాధా అని కేశవ్ అన్నాడు. కానీ నువ్వు నాకు 100 ఏళ్ళు సరిపోయే ప్రేమని ఇచ్చావు కేశవ్. రాధా ప్లీజ్ అని కేశవ్ కొంచెం కోపంగా అన్నాడు. సరే కేశవ్, నేను ఆ పెళ్లి చేసుకుంటాను. నిన్ను మర్చిపోతాను. నీ గురించి ఆలోచించను. నిన్ను మొత్తానికి మర్చిపోతాను అని చెప్పి కేశవ్ని పట్టుకుని ఏడ్చేసింది. రాధా, నువ్వు ఇలా ఏడిస్తే నేను నిన్ను వదిలి వెళ్ళలేను రాధా అన్నాడు. అయినా రాధ వదలకుండా కేశవ్ని పట్టుకునే ఉంది. ఇంకా కేశవ్ కూడా ఏమీ అనలేకపోయాడు. కాసేపు ఇద్దరు అలాగే ఉన్నారు. తర్వాత తేరుకొని ఇద్దరు చెరొక దారిలో ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి కేశవ్ రుక్మిణిని చేసుకున్నాడు. కేశవ్ రుక్మిణి దగ్గర ఏమీ దాయలేదు. రుక్మిణి కేశవ్ని బాగా అర్థం చేసుకుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక పాప, తన పేరు రాధ. ఈ పేరు రుక్మిణి పెట్టమంటేనే కేశవ్ పెట్టాడు. తర్వాత ఎప్పుడు కేశవ్ రాధని మళ్ళీ కలుసుకోలేదు. పేపర్లో ఇలాంటి వార్తలు చదివినప్పుడు కేశవ్కి రాధ గురించి ఒక చిన్న ఆందోళన వస్తుంది. కేశవ్, నీకు ఫోన్ వచ్చింది అన్న రుక్మిణి పిలవడంతో కేశవ్ గత స్మృతుల నుంచి బయటికి వచ్చాడు. రుక్మిణి ఫోన్ తీసుకుని కేశవ్కి ఇచ్చింది. కేశవ్ కాలేజీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. వాళ్ళ కాలేజీ బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారని, వచ్చే వారం ఫంక్షన్ అని, అందరూ ఫ్యామిలీస్తో రావాలని చెప్పాడు. కేశవ్ సరే అన్నాడు. కేశవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ రాధ వస్తుందో లేదని మనసులో కొంచెం అనుమానం కూడా ఉంది. మళ్ళీ ఆదివారం కేశవ్ కూతుర్ని భార్యని తీసుకుని తన కాలేజీకి వెళ్ళాడు. కేశవ్ని చూడగానే తనకి రాధే గుర్తుకు వస్తుంది. అక్కడ రాధ నిల్చున్నట్టు, రాధ చేసే అల్లరి, ఇవే గుర్తుకు వస్తున్నాయి. అందరూ కాలేజీకి వచ్చేశారు. అప్పటికే జనాలందరూ హడావుడిగా ఉంది. కానీ కేశవ్ కళ్ళు మాత్రం రాధ కోసం వెతుకుతున్నాయి. ఏంటి కేశవ్, ఏదో వెతుకుతున్నావు అని రుక్మిణి అడిగింది. ఏమీ లేదు రుక్మిణి, మా ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారా అని చూస్తున్నాను అని కేశవ్ సమాధానం చెప్పాడు. ఆహా అని రుక్మిణి కేశవ్ చేయి పట్టుకుని ఒక చోటకి తీసుకుని వెళ్ళింది. రుక్మిణి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని కేశవ్ ఆమెతో అన్నాడు. మాట్లాడుతూ కేశవ్ అని రుక్మిణి ఒక చోటకు తీసుకువెళ్ళి కళ్ళు మూసింది.
ఏంటి రుక్మిణి, ఏం చేస్తున్నావు అని అడిగాడు కేశవ్. అప్పుడు రుక్మిణి కేశవ్ కళ్ళ మీద నుంచి చెయ్యి తీసింది. ఎదురుగా నిల్చున్న మనిషిని చూసి కేశవ్ షాక్ అయిపోయాడు. రాధ అని కేశవ్ అన్నాడు. అలా అన్నప్పుడు కేశవ్ కంట్లో నీళ్లు వచ్చాయి. రాధ చీర కట్టుకుని ఉంది. పాపిడిలో కుంకుమ, చేతి నిండా మట్టి గాజులు. చాలా సింపుల్గా ఉంది. ఎలా ఉన్నావు రాధ అని కేశవ్ అడిగాడు. నేను బాగున్నాను కేశవ్ అని రాధ చెప్పింది. మీ హస్బెండ్ రాలేదా అని కేశవ్ అడిగాడు. రాధ పక్కకి తిరిగి చూసింది. ఒక 6 అడుగులు ఉన్న ఒక మనిషి రాధ పక్కకి వచ్చి నిల్చున్నాడు. హాయ్ కేశవ్, నేను రాధ హస్బెండ్ వైష్ణవ్ అని చెయ్యి చాచాడు. కేశవ్ కూడా అతనికి చెయ్యి అందించి హాయ్ అన్నాడు. నేను కేశవ్ అని చెప్పాడు. తెలుసు కేశవ్, రాధ మీ గురించి ఎప్పుడూ చెబుతుంది. యు ఆర్ వెరీ లక్కీ నా రాధ ప్రేమను పొందినందుకు అని వైష్ణవ్ అన్నాడు. రాధ కోపంగా అంది. ఈలోగా వైష్ణవ్ ఫోన్ రింగ్ అయింది. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను అని వైష్ణవ్ పక్కకి వెళ్ళాడు. రాధ, నిన్ను ఆయన ఎలా చూసుకుంటున్నారు అని కేశవ్ అడిగాడు. కేశవ్, ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను మా పెళ్ళి అయ్యాక మన గురించి చెప్పాను. నన్ను నీ దగ్గరికి తీసుకువస్తాను అని ఆయన అన్నారు. నీ గురించి తెలుసుకున్నారు, కానీ అప్పటికే నీకు పెళ్ళి అయిపోయింది అని తెలిసింది. అప్పటి నుంచి నన్ను ఆయన్ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అలా నాకు ఆయనలో నువ్వు కనిపించవు కేశవ్. నేను కూడా ఆయన వల్ల బాధలోంచి త్వరగానే కోలుకున్నాను అని రాధ చెప్పింది. మరి మీ పిల్లలు రాలేదా అని కేశవ్ అడిగాడు. లేదు కేశవ్, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్స్ చెప్పారు. అందరూ ఆయన్ని నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పారు. కానీ వైష్ణవ్ నా కోసం తన వాళ్ళని కూడా వదిలి వచ్చేశారు అని రాధ చెప్పింది. ఇప్పుడు ఒక పాపని అడాప్ట్ చేసుకుందాము అని అనుకుంటున్నాము మేము ఇద్దరము కలిసి. ఈలోగా మన జూనియర్ రాధ కేశవ్ దగ్గరికి వచ్చి కేశవ్ మెడ చుట్టూ చేతులు వేసింది. మీ పాప కేశవ్ ఏం పేరు అని రాధ అడిగింది. నా పేరు రాధ ఆంటీ అని మన జూనియర్ రాధ చెప్పింది. రాధా కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. ఈలోగా రుక్మిణి కూడా వచ్చింది. రాధ రుక్మిణి ఇద్దరు బాగా కలిసిపోయారు. వైష్ణవ్ కేశవ్ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈలోగా కేశవ్ ఫ్రెండ్ రమేష్ వచ్చి కేశవ్ భుజం మీద చేయి వేశాడు. థ్యాంక్ యూ రాయ్, గెట్ టుగెదర్ పెట్టినందుకు అని కేశవ్ అన్నాడు. ఈ థ్యాంక్స్ నాకు కాదురా, ఇదంతా ఏర్పాటు చేసింది నీ భార్య రుక్మిణి, ఇంకా వైష్ణవ్ గారు అని చెప్పాడు. మీరు ప్రేమించుకున్న విషయం మాకు రుక్మిణి చెప్పేదాకా తెలియదురా, తనే ఇదంతా ఏర్పాటు చేసింది అని చెప్పాడు. రాధ రుక్మిణి ఫోన్ నెంబర్స్ ఒకరివి ఒకరు మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. కేశవ్ ఇంటికి వెళ్ళేటప్పుడు వైష్ణవ్కి చెప్తూ వెళ్ళాడు. అలా చెప్తున్నప్పుడు కేశవ్ కళ్ళలో కృతజ్ఞత వైష్ణవ్కి చాలా స్పష్టంగా కనిపించింది. తన రాధ ఇప్పుడు తన రాధ కాదు, వైష్ణవ్కి చెందిన రాధ. అదీ కాక రాధ సంతోషంగా ఉంది అన్న విషయం తెలియడంతో తన మనసులోని బాధ పూర్తిగా పోయింది. ఇక నుంచి తను రాధ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. తను సంతోషంగా ఉంది అన్న కారణంతో తను కూడా హ్యాపీగా ఉండవచ్చు అనుకుంటూ తృప్తిగా బయటికి నడిచాడు కేశవ్.